Hello guys, welcome to Vareva Vani. మార్నింగే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మేమున్న వైట్ ఫీల్డ్ నుంచి అయితే ఇస్కాన్ టెంపుల్ ఇక్కడికి 1.5 hour టైం చూపిస్తుంది. ఆ రోజు అయితే సండే అంటే ఆ రోజు పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు కదా, ఇంకా పర్వాలేదు అనుకుని ఇంకా బయలుదేరిపోయాము. బెంగళూరులో విజిటింగ్ ప్లేసెస్ లో ఇదొకటి చాలా ఫేమస్, ఇంకా చాలా పెద్దది కూడా. నేను ఆల్రెడీ వచ్చినాను ఒకసారికి, కాకపోతే చాలా ఇయర్స్ అయిపోతుంది. నేను బెంగళూరు వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను, 1 year అవుతుంది కదా నేను వచ్చి, అయినా అస్సలు కుదరలేదు. ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కార్ పార్కింగ్ అయితే ఎంత కష్టమైందో, లోపలికైతే అలవ్ లేదు. యాక్చువల్లీ పార్కింగ్ ఉంది లోపల, కానీ అంతా ఫిల్ అయిపోయిందంట. ఇంకా పక్కన బయట ఇంకో పార్కింగ్ ఉంది ఈ టెంపుల్ వాళ్ళకే, ఇంకా అక్కడ పార్క్ చేసేసాము. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఎంత పెద్ద క్యూ ఉందో అనమాట. అంటే టెంపుల్ లో స్టార్టింగ్ నుంచి పైకి లోపలికి వెళ్ళడానికి చాలా ఎక్కువ దూరం ఉంటుంది. ఇంకా మొత్తం క్యూ ఉంది, వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా పిల్లలతో చాలా కష్టం కదా, అలా వెయిట్ చేస్తూ ఉంటే ఒక ఆటో వాళ్ళు వచ్చారనమాట. ఆటో అలో ఉంది, మేము తీసుకెళ్తాము టెంపుల్ దగ్గరికి అని. లోపల కార్ పార్కింగ్ అయిపోయింది, కానీ ఇలా ఆటోస్ అయితే మనం డ్రాప్ చేసేసి రావచ్చు. సో ఆ క్యూ కనిపించింది కదా, అదే అన్నమాట. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అమ్మయ్య అనుకున్నాము. ఇంకా అక్కడే చెప్పులకి పెట్టుకోవడానికి ఒక కౌంటర్ ఉంది, అక్కడ ఇచ్చేసేసి మనం టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. టికెట్ ఏంటంటే మేము 1000 రూపీస్ టికెట్ తీసుకున్నామంటే 6 members అన్నమాట, ఫ్రీగా దర్శనం అవుతుంది. కాకపోతే మేము 4 members ఉన్నాము, కిడ్స్ కి ఫ్రీయే కదా, సరే పర్లేదు అని చెప్పి తీసేసుకున్నాం అన్నమాట. ఇంకా కృష్ణుడి మందిరం వెళ్లే ముందు చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి, ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రీగా వెళ్ళిపోయాం అనమాట, క్యూ ఏం లేదు మాకు. ఇంకా ఫ్రీగా ఉండడం వల్ల దర్శనం కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. ఇంకా వీకెండ్ కదా, ఎంత మంది ఉన్నారో అసలు ఆ రోజు. ఇంకా లోపల భజన కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి నేను ఇంకేమి తీయలేదు వీడియో అవి. కాకపోతే అక్కడ భజన జరుగుతుంది. ఇంకా స్వామిని చూస్తుంటే ఎంత బాగుండిందో అసలు, చాలా పీస్ఫుల్ గా ఉండింది ఆ ప్లేస్ అయితే. ఆ డివైన్ ఫీలింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా లోపలే ఇంకా ఫుడ్ కౌంటర్స్, బుక్ స్టాల్స్ అన్ని ఉన్నాయి. ఇంకా అలాగా చూసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. లడ్డు అది ప్రసాదం అమ్ముతున్నారు, మనం తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇలా రాధాకృష్ణ ఇవి ఉంటాయి కదా, ఏమున్నాయని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇంకా ఇది చూసారా, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు స్టేజెస్ ఎలా ఉంటాయో అవి మొత్తం ఇలాగా స్టాచ్యూస్ లో పెట్టేస్తున్నారు బొమ్మలతో. అది అసలు చాలా బాగుంది. లైఫ్ అంటే ఇంతే కదా అనిపించింది అది చూస్తూ ఉంటే. ఇంకా అందరైతే అక్కడే చూస్తూ ఉన్నారనమాట. అది బాగా అనిపించింది అక్కడ మాత్రం. లోపలే, ఇది టెంపుల్ లోపలే ఉంది. ఇంకా టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉండే పిక్స్, ఇంకా అన్నదానం జరుగుతుంది కదా ఇక్కడ, ఇంకా ఆ పిక్స్ అన్ని అలా పెట్టున్నారు. అవన్నీ చూసుకుంటూ ఇంకా స్టాల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూస్తూ వస్తున్నాం. టీ షర్ట్స్ అని, ఇంకా కీ చైన్స్ అని, రాధాకృష్ణ విగ్రహాలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఫుడ్ అయితే రకరకాల స్నాక్స్ పెట్టున్నారు. పులిహోర ఉంది, డోనట్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. అంటే కొంచెం పిల్లలు తినే స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. అన్ని రకాలు పెట్టేస్తున్నారు, అది మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అన్నమాట. స్వీట్స్ కానీ, మేమైతే జిలేబీ ట్రై చేసాము, బాగుంది టేస్ట్. ఇదంతా టెంపుల్ లోపలే అన్నమాట. ఇంకా ఆ తర్వాత మేము ప్రసాదం తీసుకోవడానికి ఈ సైడ్ కి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఇది కనిపిస్తుంది ఫౌంటైన్, అక్క పై నుంచి అది చూపిస్తున్నాను మీకు. ఇంకా లోపలికి వెళ్ళంగానే అక్కడ ప్రసాదం అయితే పెడుతూ ఉన్నారు. అందరు అక్కడ కూర్చొని తింటూ ఉన్నారనమాట. అక్కడి నుంచి మనం అన్నదానం కూడా వెళ్ళాలనుకుంటే. అది చూసారా, అదే అనమాట ఆ క్యూ అంతా, అన్నదానం కోసం వెయిట్ చేస్తున్నారు. మేము అక్కడ అడిగాము ఎంత టైం పడుతుందని. మార్నింగ్ 11 నుంచి ఉండే వాళ్ళు కూడా క్యూలో ఉన్నారు. అప్పటికే మేము దర్శనం అంతా అయ్యేటప్పటికి 1 o'clock అయింది. ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా మేమైతే కష్టం అని చెప్పి మేము జస్ట్ ప్రసాదం అయితే తీసేసుకున్నాము. ఇంకా ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర పిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు అందరూ. మేము కూడా కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. ఇంకా పిల్లలకి ఆకలి స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు ఇంకా పాపం చాలా డల్ అయిపోయారు. ఇంకా అక్కడి నుంచి మెట్రో ఉంటుందన్నమాట. మెట్రో కూడా చాలా అవైలబుల్ ఉంది ఇక్కడికి వచ్చేదానికి కానీ వెళ్ళడానికి కానీ. ఇంకా కారు టెంపుల్ కి ఆపోజిట్ సైడ్ పార్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మెట్రో ఈ బ్రిడ్జ్ ఉందన్నమాట. మనకి రోడ్ క్రాస్ చేయకుండా దీనిలోంచి వెళ్ళిపోవచ్చు పై నుంచి, అదైతే ఫెసిలిటీ ఉన్నింది. ఇంకా అక్కడి నుంచి టెంపుల్ లోంచి ఇలా వచ్చేసాం అనమాట. చూపిస్తున్నాను మీకు కింద ఎలా ఉంది అని.
ట్రాఫిక్ అయితే సండే వల్ల కొంచెం అంతగా లేదు అనిపించింది మాకు. ఇంకా కార్ పార్కింగ్ నుంచి వచ్చే లోపలే మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్కడ మ్యూజిక్ ఒక బాబు ప్లే చేస్తూ ఉన్నాడు అనమాట, ఇన్స్ట్రుమెంట్. అది బాగా నచ్చింది. ఆరోకి వెంటనే అది కావాలని అడిగాడు. ఇంకా అది అక్కడ బాగుంది, ఇలా వాళ్ళు వాయిస్ మ్యూజిక్ కానీ భలే వస్తుంది. సరే అని చెప్పి తీసుకున్నాం మేము కూడా ఆరో కోసం ఒకటి. అసలు అది ఇంటికి వచ్చాక అస్సలు ఎంతసేపు ట్రై చేసినా మ్యూజిక్కే రావట్లేదు. అది వాళ్ళ దగ్గరే వచ్చింది మ్యూజిక్. అదేంటో నాకు ఆ మ్యాజిక్ అర్థం కాలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా రెస్టారెంట్ కి అయితే వచ్చాము. పిల్లలకి ఏం చేసామంటే మేము ఫుడ్ ప్యాకింగ్ చేసుకొచ్చేస్తున్నాం అనమాట. అది వాళ్ళ కార్ లోనే పెట్టేశాము. ఇంకా మేము వచ్చిన రెస్టారెంట్ నేమ్ ఏంటంటే షరీఫ్ బాయ్. ఇదేంటంటే డాకిని బిర్యానీ స్పెషల్ అంట. అసలు ఎంత బాగుండిందంటే బిర్యానీ ఎక్స్ట్రాడినరీ టేస్ట్. అసలు అది తింటూ ఉంటే ఇంకా తినాలి తినాలి అనిపించింది, అంత ఎమ్మీగా ఉన్నింది. పాయసం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ రెస్టారెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయంట బెంగళూరులో, చాలా ఫేమస్ అంట. ఇంకా మేము రివ్యూస్ చూసే వెళ్ళాము. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరు కూడా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మంచిగా తినేసి బయలుదేరిపోయాము. ఇంకా టెంపుల్ లో మనం 1000 రూపీస్ టికెట్ తీసుకున్నందుకు ఒక కవర్ అయితే ఇచ్చారు. అందులో ఫోటో ఉన్నింది, రాధాకృష్ణ ఫోటో. ఇంకా బుక్ ఒకటి ఇచ్చారు. ఇంకా ప్రసాదం అయితే ఇది నిప్పట్టు అంట, ఇది ఒకటి ఇచ్చున్నారు. చెక్కల్లా ఉన్నాయి ఇవి టేస్ట్. ఇంకా లడ్డు ఒకటి ఇచ్చారు. అదైతే చాలా ఎమ్మీగా ఉన్నింది టేస్ట్. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లైక్ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.